తిరుమల తిరుపతి క్షేత్రాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామని టీటీడీ ఈవో జె శ్యామలరావు చెప్పారు. ప్రపంచంలోనే తిరుమల ఒక రోల్ మోడల్ టౌన్గా మారబోతోంది. 2019 సంవత్సరం నాటి తిరుమల మాస్టర్ ప్లాన్లో కొన్ని లోపాలను గమనించి వాటిని సరిచేస్తున్నామని శ్యామలరావు మీడియాకు చెప్పారు. గతంలో శారదాపీఠం ఇష్టానుసారం తిరుమలలో భవనాన్ని నిర్మించారు. ఆ భవనాన్ని టీటీడీ స్వాధీనం చేసుకుంది. ఇష్టానుసారం నిర్మాణాలు జరిగితే తిరుమలను ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేయడం కష్టమవుతుందని శ్యామలరావు పేర్కొన్నారు. ఆర్గనైజేషన్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. తిరుమల క్షేత్రం అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం జరిగేలా చూసుకునేది ఆ విభాగం యొక్క రెస్పాన్సిబిలిటీ. అలాగే 2019లో చేసిన ప్లాన్ ఏదైతే ఉందో ఈరోజు లీ అసోసియేట్స్ వాళ్ళ కన్సల్టెంట్స్ వాళ్ళు 2019లో చేసిన తర్వాత ఈ మధ్యలో మొత్తం ఒక 2 నెలలుగా ఎవరు చేసిన వాళ్ళు కొంతమంది బయట ఆర్గనైజేషన్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. లేదా ఢిల్లీలో ఉన్నారు, బాంబేలో ఉన్నారు. వీళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ పిలిచి ఏం చేశారు, ఎలా చేశారు, ఏమిటి మీ థీమ్ ఏంటి అనేది ఇవాళ మార్నింగ్ పొద్దున్న డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రపోజల్స్ అన్నీ బాగున్నాయి, కానీ ఇది 2017 డేటా ఇన్ఫర్మేషన్ అంతా 2017కి సంబంధించిన డేటా ప్రకారం చేయడం జరిగింది. ఈ ప్లాన్ని అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మొత్తం మీద ఈ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక విజన్ డాక్యుమెంట్ ఒకటి తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఈ విజన్ డాక్యుమెంట్ ఒక 20-25 సంవత్సరాలకి సంబంధించిన వరకు డెవలప్మెంట్ ఏం చేయాలి తిరుమలలో అనేది ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకుని ఆ విజన్ డాక్యుమెంట్ ద్వారా తిరుమల క్షేత్రాన్ని ఒక ప్లాన్డ్ టౌన్ లాగా, ఒక ప్లాన్డ్ క్షేత్రం లాగా, ప్రపంచంలోనే అతి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న, మంచి ఫెసిలిటీస్ ఉన్న, ప్రజలకు ఇబ్బంది లేని, భక్తులకు ఇబ్బంది లేని ఒక సిటీ లాగా, ఒక మోడల్ టౌన్ లాగా ఉండాలనేది మా ఉద్దేశం.